కలిసుంటే కలదు సుఖం అనే మాటకు అక్కడి నేతలు పూర్తిగా వ్యతిరేకమట. విడిపోయి వర్గాలుగా ఉంటేనే అసలు సిసలైన సుఖం అనే ధోరణిలో ఉన్నారట. అక్కడ పార్టీ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అంత త్రిముఖ బహుముఖ నాయకత్వాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. పార్టీ పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే అదే రకమైన పంచాయతీలు, అధినేతల పంచనామాలు. బీసీ కేడర్ ఎక్కువగా ఉండే ఆ నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలు పార్టీకి చాలా చాలా తలనొప్పిగా మారాయట. ప్రస్తుతానికి ఆ స్థానం నుంచి అదే పార్టీ ఎమ్మెల్యే ఎన్నికైనప్పటికీ బహునాయకత్వాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయట. అధినేత వద్ద ఎవరికి వారు విడివిడిగా విన్నపాలు, ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారట. ఇంతకీ అలాంటి భిన్నమైన రాజకీయ సంస్కృతికి అలవాటు పడ్డ నియోజకవర్గం ఏది? ఆ పార్టీ ఏది? అధినేతలను విడివిడిగా వడివడిగా కలుస్తున్న నేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రొద్దుటూరు టీడీపీలో వర్గపోరు. తమ్ముళ్ల మధ్య గ్రూపు తగాదాలు. సీఎంకు వేరువేరుగా వినతులు. సాంస్కృతిక వైభవంతో పాటు అనేకమైన చారిత్రక ఘట్టాలకు ఘనత వహించిన ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు రాజకీయాలు ఎప్పటికీ ప్రత్యేకమే. టీడీపీ ఆవిర్భావం జరిగిన 4 దశాబ్దాల పైచిలుకు కాలంలో కొనసాగుతున్న బలమైన సంస్కృతి. పార్టీ ఏకత్వానికి బదులు భిన్నత్వమే. అదే విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటే అక్కడి నేతల నైజం ఎలాంటిదో ఊహించవచ్చు. ప్రస్తుతం అధికార టీడీపీ నుంచి ఇక్కడ మోస్ట్ సీనియర్ లీడర్ నంద్యాల వరదరాజులు రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. కొన్ని ఆరోగ్య కారణాలతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఆయన సోదరుడితో పాటు తనయుడు కొండారెడ్డి భాగస్వాములవుతున్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే ప్రొద్దుటూరు టీడీపీకున్న విధిరాత ప్రకారం ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగడం మాత్రం కించిత్తు కూడా తగ్గడం లేదు. పార్టీ అధినేత వద్ద ఎవరికి వారు వినతులు, విన్నపాలు విడివిడిగా చేసుకుంటూ వెళ్తున్నారు. వీరి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చాలా చాతుర్యంతో, అపర చాణక్యంతో వ్యవహరిస్తున్నారట. ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాల్లో తొలి నుంచి జరిగేదే 3 ముక్కలాటే. ఇప్పుడు అదే పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఓ సీనియర్ నేత అయిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, యువ నాయకుడు, మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ రెడ్డి వర్గాల మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది. వారం రోజుల క్రితం ఉక్కు ప్రవీణ్ అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రొద్దుటూరుకు సంబంధించిన అనేక అంశాలపై దృష్టి సారించాలని విన్నవించుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసిన ఆయన ప్రొద్దుటూరు వాసులకు అత్యంత అవసరమైన కూరగాయల మార్కెట్ పనులను సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు 52 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా వ్యవస్థను పునర్నిర్మించాలని కోరారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక చిన్నపాటి వర్షానికే మురికి నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతున్నందున ఆ సమస్యకు పరిష్కారం సూచించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ ప్రణాళిక కోసం దాదాపు 163 కోట్ల రూపాయల వ్యయంతో 8.87 కిలోమీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్ డ్రైన్లు, 24 MLD సామర్థ్యంతో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఉక్కు ప్రవీణ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 5 ప్రధాన కాలువల నుంచి ప్రవహిస్తున్న మురికి నీటి సమస్యను వివరించారు. ఆ మురికి నీటి వల్ల రైతుల పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని గుర్తు చేశారు. ఈ సమస్యను సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కరించవచ్చని సీఎంకు వివరించారు. అలాగే ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం, స్టీల్ ప్లాంట్, కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీకి వేగంగా చేరుకోవడం కోసం పెన్నా నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం జరుగుతున్న పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని విన్నవించారు ఉక్కు ప్రవీణ్. ఇదిలా ఉండగా దాదాపు ఇవే సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి కడప జిల్లా పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితో కలిసి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితులపై కొండారెడ్డిని సీఎం అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆరోగ్యం కుదుటపడే వరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని కొండారెడ్డిని ఆదేశించారట చంద్రబాబు. ఈ సందర్భంలోనే
కొండారెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను విన్నవించుకున్నారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ, కూరగాయల మార్కెట్, కుందు పెన్నా వరద కాలువ, అపరెల్ పార్క్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ఇలా ఎవరికి వారు విడివిడిగా ప్రొద్దుటూరు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇద్దరు నేతలు వేరువేరుగా కార్యాలయాలు నిర్వహిస్తూ రావడం కూడా మరో విశేషంగా చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి అన్ని బాధ్యతలు నెత్తినేసుకున్న ఉక్కు ప్రవీణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సపోర్ట్ ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యువనేత లోకేష్ అండదండలు సంపూర్ణంగా ఉన్నాయంటున్నారు. వైసీపీ పాలనలో కష్టాలు, కన్నీళ్లు, కేసులు, జైళ్లు వంటి కఠోరమైన వాస్తవాలను జీర్ణించుకున్న తమ నేతను పార్టీ పెద్దలు ఎప్పటికైనా గుర్తిస్తారనే ఆశాభావంతో ఉన్నారు ఉక్కు ప్రవీణ్ అనుచరులు. ఏదేమైనప్పటికీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం ఇప్పటికీ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఇద్దరు నేతలు చంద్రబాబును విడివిడిగా వివిధ రకాల సమస్యలతో కలిసినా అవి ప్రొద్దుటూరుకి మంచి జరిగితే చాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.